డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ముఖ్యంగా మీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళాలంటే, మనకి మెరిట్ లిస్ట్ వెబ్ ఆప్షన్లు ముందుకు గమ్మున రావాలంటే ప్రతి ఒక్క విద్యార్థి చేయాల్సింది మీ స్టేటస్లో ఏమైనా రీఅప్లోడ్ చేయమన్నా, ఏమైనా చేంజెస్ వచ్చినా వెంటనే మీరు ఫాస్ట్గా ఉండి అప్లోడ్ అయితే చేసేలా ఉండాలి. ఎందుకంటే చాలామంది చూస్తున్నాను కదా, నేను మొన్న ఒక కామెంట్ రావడం జరిగింది, నా దగ్గర సర్టిఫికేట్స్ లేవు, వెళ్ళడానికి టైం పడుతుంది, ఆ పలానా రోజులు అప్లోడ్ చేయొచ్చా, లేదంటే ఇంత టైం అంటూ ఉందా. ఇంకో కామెంట్ కూడా రావడం జరిగింది, రీఅప్లోడ్కి ఏమైనా టైం ఉందా లేదా అని అడిగారు అన్నమాట. వాళ్ళ దృష్టిలో సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి అనే ఉంటుంది. కానీ మనకి ఏంటంటే మీరు లేట్ చేసే కొద్దీ మనకి మిగిలిన విద్యార్థులు కూడా కౌన్సిలింగ్లో లేట్ అయితే అవుతూ ఉంటుంది అన్నమాట. మీరు ఏమైనా సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేశారనుకోండి, వాళ్ళు వెరిఫై చేసి VO1 అనిస్తే మళ్ళీ దాని తర్వాత VO2 అయితే మెల్లిగా స్టార్ట్ అయితే అవుతూ ఉంటుంది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మీ కౌన్సిలింగ్లో మనకి ముందుకు వెళ్ళాలి, ఫాస్ట్గా జరగాలి అని అనుకుంటే ఈ తప్పైతే చేయకండి. ముఖ్యంగా మనకి ఏంటంటే ఒక పలానా విద్యార్థికి రీఅప్లోడ్ చేయమంటే సాటర్డే కామెంట్ రావడం జరిగింది. సాటర్డే కామెంట్ వస్తే మండే చేస్తా ఇలా అంటున్నారు. అండ్ అలాగే కొంతమంది విద్యార్థులు రీఅప్లోడ్కి ఏమైనా టైం ఉందా అడుగుతున్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, కొంచెం టైం పడుతుంది, ఇలా అవుతుంటుంది అన్నమాట. కానీ మీరు లేట్ చేసే కొద్దీ మిగిలిన విద్యార్థులు కూడా లేట్ అయితే అవుతూ ఉంటుంది. అది ఎలాగో చెప్తాను. మనకు ముఖ్యంగా కొంతమంది విద్యార్థులకి VO1 వచ్చేసింది. ఎవరికైతే రీఅప్లోడ్ చేయమన్నారో మీరు పెట్టిన సర్టిఫికేట్ వెంటనే రీఅప్లోడ్ చేసి మీకు కూడా VO1 ఇస్తారు. ఇచ్చిన తర్వాత అంతా వెరిఫికేషన్ ఆఫీసర్ అని వెరిఫై చేస్తారు కాబట్టి తర్వాత VO2 ఆఫీసర్ కూడా మెల్లిగా వెరిఫై చేసుకుంటూ స్టార్ట్ చేస్తారు. మీరు పెట్టడం లేట్ అయినా కొంచెం మిగిలిన విద్యార్థి కూడా మెల్లిగా డిలే అయితే అవుతూ ఉంటుంది అన్నమాట. ముందుగా మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా అప్లోడ్ చేసినా లేదంటే మన గ్రూప్స్లో ఎవరికైతే ఉన్నా మీరు కూడా ఒకసారి ఫాలోఅప్ చేయండి. ఎవరైనా రీఅప్లోడ్ చేయమంటే వెంటనే చేయండి. మీ వల్ల వేరే విద్యార్థులు కూడా కొంచెం బెనిఫిట్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. అర్థమవుతుందిగా, మీరు చెప్పండి ఇలాగా ఎవరికైతే రీఅప్లోడ్ చేయమన్నారో వెంటనే చేయండి, టైం అయితే తీసుకోవద్దు. చాలామంది ఎంత టైం ఉంటుంది అని అడుగుతున్నారు. అంత టైం అయితే ఉండదు అన్నమాట. ఒక టైమే లేదు అసలు. మనకి ఎప్పుడు అడిగినా పెట్టేసేలా ఉండండి అన్నమాట. లేట్ చేయొద్దు. మీరు కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్తే మిగిలిన విద్యార్థులు కూడా ఫాస్ట్గా అయితే మీకు కూడా VO1 వచ్చి వెరిఫికేషన్ మనకి మెల్లిగా VO2 కూడా స్టార్ట్ చేస్తారు. అర్థమవుతుంది కదా. లేట్ వద్దు, లేగొద్దు. ఎప్పుడైనా అడిగినా వెంటనే పెట్టేసేలా ఉండాలి. నాలుగు పక్కల క్లియర్ కట్గా విజిబుల్ అయ్యేలాగా కనిపించేలాగైతే ఉండాలన్నమాట. అర్థమవుతుంది కదా. మీరైతే లేట్ చేయొద్దు, లేక చేయొద్దు. చెప్పిన డాక్యుమెంట్ చెప్పిన టైంలోపు వెంటనే అయితే పెట్టేసేలాగైతే ఉండాలి. క్లియర్ కట్గా కనిపించేలా అయితే ఉండాలి. ఇలా ఉంటే మనకైతే సరిపోతుంది అన్నమాట. అర్థమవుతుంది కదా. మీరు లేట్ చేసే కొద్దీ మిగిలిన విద్యార్థులు కూడా మెల్లిగా లేట్ అయితే అవుతూ ఉంటుంది అన్నమాట. తెలియకుండా లేట్ అయితే అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏమైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేయమన్నా మీ చేతులు ఉంటే కనుక వెంటనే చేయండి. ఒకవేళ ఏమైనా దూరం వెళ్ళి తెచ్చుకోవాలంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వెంటనే వెళ్ళి తెచ్చుకొని అప్లోడ్ అయితే చేసండి. దానివల్ల మీకనే కాదు, మీరు ఎవరైతే అప్లోడ్ చేస్తారో మీకనే కాదు మీ తోటి విద్యార్థులు కూడా కొంచెం కౌన్సిలింగ్ అయితే ముందుకైతే వెళ్తే ఉంటుంది అన్నమాట. మీరు ఆ సర్టిఫికేట్ పెడితే మీకు కూడా VO1 వస్తుంది, తర్వాత VO2 అని వస్తుంది, తర్వాత మెరిట్ లిస్ట్ వెబ్ ఆప్షన్లు ఇలా అయితే ఉంటుంది అన్నమాట. మీ చేతులు అయితే ఉంటుంది. అర్థమవుతుంది కదా. కాబట్టి ఎవరికైతే డైలీ చెక్ చేసుకోండి మీ అప్లికేషన్ స్టేటస్లో ఏమనుందో. రీఅప్లోడ్ చేయమంటే ఏ విద్యార్థికైనా రీఅప్లోడ్ చేయమండి. చాలామంది VO1 రీఅప్లోడ్ అంటారు, మళ్ళీ ఏమైనా వెరిఫికేషన్ ఆఫీసర్ 2 మళ్ళీ చెక్ చేసినప్పుడు VO2 రీఅప్లోడ్ అని అంటారు. రీఅప్లోడ్ అంటే వెంటనే చేసండి, వద్దు, లేట్ వద్దు. అర్థమవుతుంది కదా. మీకు ఎటువంటి డౌట్ అన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అది లేదంటే డైరెక్ట్ వీడియో చేస్తాను. అర్థమవుతుంది కదా. ఎటువంటి డౌట్ అన్నా కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్ వీడియో చేస్తాను అన్నమాట. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక B.Pharmacy అన్నమాట. మనకి B.Pharmacy 65,000కే మేనేజ్మెంట్ కోటాపై అయితే సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి BPT అండ్ అలాగే పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి BPT అండ్ అలాగే మనకి నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి మనకి 32,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో
జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. సో మనకి నెల్లూరులో ఉందన్నమాట ఈ కాలేజు. సో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. అండ్ ఈ కాలేజ్లో ఉండే కోర్స్ అంటూ ఇవే అనమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవే.